హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐవీ రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ చెక్కలు. ఈరోజు మీకు ఎప్పుడూ చేసే పప్పు చెక్కలు కాకుండా పల్లీలతో చెక్కలు చేసి చూపించబోతున్నాను. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా, గుల్లగా, కమ్మగా వస్తాయి. ఈసారి మీరెప్పుడూ చేసే ప్రాసెస్‌లో కాకుండా ఇక్కడ నేను చూపించిన ఈ పద్ధతిలో చెక్కలు చేసి చూడండి. చాలా రుచికరంగా ఉంటాయండి. ఇంట్లో అందరూ కూడా తప్పకుండా తింటారు. అలాగే వీటిని తక్కువ టైంలోనే మనం చాలా సింపుల్‌గా, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను 1 కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి. వీటిని నేను కడగలేదు. ఒక క్లాత్‌ని తడిపి బాగా పిండిన తర్వాత ఆ క్లాత్‌తో ఈ బియ్యాన్ని నీట్‌గా తుడుచుకున్నాను. అలాగే ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసు 100 ఎంఎల్ ఉన్న గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్‌తో 2 గ్లాసుల పుట్నాల పప్పుని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 గ్లాసు సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసి మెత్తని పిండి మిల్లులో ఆడించుకోవాలండి. ఇవి వేయడం వల్ల చెక్కలు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే గుల్లగా వస్తాయి. ఇక మనం ఇందులో వేయడం కోసం పల్లీల్ని వేయించుకోవాలండి. ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు కానీ ఒక గిన్నె కానీ పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా కదుపుకుంటూ వేపితే పల్లీలు చక్కగా వేగిపోతాయి. ఇవి చల్లారిన తర్వాత గట్టిగా నలిపితే పైన ఉన్న పొట్టు వచ్చేస్తుంది. అలాగే బద్ద అయ్యేటట్టు కాస్త గట్టిగా నలుపుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక స్పూన్ వాము, 2 ఇంచుల అల్లాన్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 10 నుండి 12 వరకు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. ఇక వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆడించి తెచ్చుకున్న పిండి జల్లించి తీసుకోవాలండి. వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. అప్పుడే మనం పిండి కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలా తీసుకున్న పిండిలో ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలి. ఆకులు పెద్దవైతే కట్ చేసి వేసుకోవాలండి. చిన్నవైతే డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వేయించి పొట్టు తీసి బద్ద చేసి పెట్టుకున్న పల్లీల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలండి. అప్పుడే వీటి రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి వెన్న వేసుకోవాలి. వెన్న అనేది మనం ఇంట్లో చేసిన వెన్న అయినా పర్వాలేదు, మార్కెట్లో దొరికే బటర్ అయినా పర్వాలేదు, లేదా నూనెని కాచి అయినా పోసుకోవచ్చు. ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల వరకు వెన్న పడుతుందండి. ఈ వెన్నని వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ వెన్న మొత్తం పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత పిండిని చేతిలోకి తీసుకుని ముద్దలా చేస్తే అది ఇలా కాస్త ముద్దలా అయిందంటే వెన్న సరిపోయినట్టే. లేదంటే మరి కాస్త వెన్న వేసి కలుపుకోవాలి. అప్పుడే చెక్కలు అనేవి గుల్లగా వస్తాయి. ఇందులో చల్లని నీళ్ళ కన్నా కాచిన నీళ్ళని పోసి కలుపుకోవాలండి. కాచిన నీళ్ళని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం మనం ఒకేసారి కలిపేసుకోవచ్చు. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ మీదే చెక్కలు వేపినప్పుడు అవి గుల్లగా వేగడం అనేది ఆధారపడి ఉంటుంది. పలచనైతే కనుక చెక్కలు సాగుతాయండి, సరిగ్గా వేగవు. ఇలా ఇక్కడ చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇక నేను ఒక్క ముద్ద తీసుకుని దాని నుంచి కొన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నానండి. ఉండలన్నీ ఈవెన్గా రావాలంటే మీరు ఒక స్పూన్ అన్నా ఏదన్నా యూస్ చేయొచ్చు. లేదంటే ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కొన్ని ఉండలు చేయడం అయిన తర్వాత మాత్రమే నేను చెక్కల్లా ఒత్తుకొని చేసుకుంటున్నానండి. అదే చెక్కలు చేసేటప్పుడు ఇద్దరు ఉన్నారంటే ఒకరు ఉండలు చేసి చెక్కల్లా ఒత్తిస్తే మరొకరు వేపుకోవచ్చు. అలా లేనప్పుడు ఇలా పిండిని కొన్ని ఉండలు చేసుకుని మిగిలిన పిండి పైన ఇలా క్లాత్ కప్పి ఉంచుకుంటే పిండి ఆరిపోకుండా బాగుంటుంది. ఇక నేను ఒక కవర్ తీసుకుని దానిపైన ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా చేసిన ఉండలన్నిటినీ ఈ కవర్ పైన పెట్టుకుంటున్నాను. మనకి ఒక బ్యాచ్కి ఎన్ని కావాలో అన్ని పెట్టుకుని అవి వేగేలోపు నెక్స్ట్ బ్యాచ్ మనం చెక్కల్లా ఒత్తుకోవచ్చు. ఇలా ఫ్లాట్గా ఉన్న బాక్స్ కానీ మరేదైనా వస్తువు తీసుకుని ఈ ఉండల్ని చెక్కల్లా ఒత్తుకోవాలండి. దీనిపైన కూడా మనం సగం కవర్ని ఫోల్డ్ చేసి వేసుకున్నాను. ఇవి మనకి ఎంత మందంగా కావాలో అంత మందంగా వీటిని ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ చెక్కల్ని చేయొచ్చు. మనం ఒక్కరమే ఉన్నా కూడా హడావిడి ఏమీ లేకుండా చక్కగా ఈజీగా ఈ చెక్కల్ని మనం తయారు చేసుకోవచ్చు. ఒక బ్యాచ్కి సరిపడా చెక్కల్ని ఈ విధంగా ఒత్తిన తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఇవి చూసారా, కవర్కి కూడా స్టిక్ అవ్వకుండా ఎంత నీట్గా వచ్చాయో.
ఇక వీటిని బాగా కాగిన నూనెలో వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో మంట పెట్టుకొని వీటిని వేపుకోవాలి. ఇవి వేగినంతసేపు కూడా స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి. అప్పుడే లోపల నుంచి క్రిస్పీగా వేగుతాయి. లేదంటే పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల సాగుతాయండి. విరిచినప్పుడు కూడా మనకి బాగా తెలుస్తుంది ఇవి వేగాయా లేదా అనేది. ఇలా మీడియం ఫ్లేమ్‌లో మంట పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా వేగేటట్టు వేపుకోవాలి. వీటిని మనం లైట్ పింక్ కలర్‌లోకి టర్న్ అవుతాయండి. అలాగే ఆయిల్‌లో కూడా ఇవి బబుల్స్ ఏమీ రావండి. వేగిపోయినట్టు అప్పుడు తెలుస్తుంది. వీటిని మనం ఒక స్ట్రెయినర్‌లోకి తీసుకొని తీసేసుకోవడమే. ఇవి ఒత్తేటప్పుడు కూడా పలుచగా ఒత్తుకోవాలండి. థిక్‌నెస్ ఎక్కువైందంటే గనక సరిగ్గా వేగవు. ఇవి వేగిన తర్వాత ఈ విధంగా స్ట్రెయినర్‌లోకి తీసుకొని వీటిని కాసేపు ఆయిల్ వాడిపోయిన తర్వాత మీరు వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి. ఎంత సింపుల్‌గా ఈ చెక్కల్ని మనం తయారు చేసుకున్నామో చూసాం కదా! ఎప్పుడు చేసే పప్పు చెక్కల్లా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈసారి మీకు తప్పకుండా నచ్చుతాయి. మీకు ఈ ప్రాసెస్‌లో ఈ చెక్కలు చేయడం గనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలా చేశారో, మీకు ఎలా వచ్చినాయో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.